ముందుగా హెడ్లైన్స్. అబ్బాపూర్ ఎంలో చిరుత కలకలం, ఆవు దూడపై దాడి, జంతువుల మృత్యువాత, గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు. నాణ్యమైన భోజనం, విలువలతో కూడిన విద్యను అందించాలి. స్టడీ అవర్స్ ను పరిశీలించిన కలెక్టర్. మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాలలో రాత్రి బస చేసిన పాలనాధికారి. అబద్దపు గ్యారంటీలు, అమలు కాని హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. తొమ్మిది సంవత్సరాల చిన్నారికి ఎంత కష్టం, నెప్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న అవంతిక, మానవత్వం చాటిన ఉపాధ్యాయులు. వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం డిమాండ్. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమని ధ్వజం. నవీపేట్ మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో చిరుత కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ఆవు దూడలపై దాడి చేసింది. ఈ ఘటనలో 2 జంతువులు మృత్యువాత పడ్డాయి. నవీపేట్ మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం రాత్రి సమయంలో రైతు అబ్బయ్యకి చెందిన 2 ఆవు దూడలపై దాడి చేసి చంపివేసింది. ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సంజయ్ సెక్షన్ ఆఫీసర్ జహూర్ తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత దాడిగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని వెటర్నరీ డాక్టర్ నరేందర్ రెడ్డి సైతం పరిశీలించారు. అనంతరం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సాయిలు బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ రేంజ్ అధికారి సంజయ్ మాట్లాడుతూ, అబ్బాపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన పరిశీలించి చిరుత దాడిగా గుర్తించడం జరిగిందని అన్నారు. వెటర్నరీ డాక్టర్లతో కలిసి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. త్వరలో బోన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. చూస్తే చిరుతపులి యొక్క ఆనవాళ్ళు క్లియర్గా కనబడ్డాయి. మేము చిరుతపులి దాడి వల్లనే మరణించని నిర్ధారించినాము. వెటర్నరీ డాక్టర్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని యొక్క విలువలు ఎక్కించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులు నిర్వహిస్తాము. దీని యొక్క విలువను ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నష్టపరిహారం అందేలా చేస్తాం. బోన్ కూడా అంటే బోన్ ఏర్పాటు చేయాలంటే జనరల్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటాడు హెచ్ఓడి, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకుని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ యొక్క పర్మిషన్. నాణ్యమైన భోజనం, విలువలతో కూడిన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇటీవల కాలంలో కొన్ని గురుకుల పాఠశాలలో జరిగిన చర్యలపై సర్కార్ సీరియస్ గా ఉంది. ప్రజా ప్రతినిధులు, అధికారులను అప్రమత్తం చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతిబా ఫులే పాఠశాలలో రాత్రి బస చేశారు. బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మిటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలల్లోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దపు 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పాటిదర్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఉపాధ్యాయ పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతామని, 1,00,000 ఉద్యోగాలను 2 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫ్రీ స్కూటీలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా చదువుకునే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కూడా అమలు కాక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. 317 జీవో విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయారని, ఇలా పలు రకాల సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించే గొంతుకలై సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, టీచర్స్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు కొండ ఆసన్న, బీజేపీ జిల్లా టీచర్స్ సెల్ కన్వీనర్ రణదీష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్లలో ఏ విధంగా గ్రోత్ ఉందో, ఏ విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మాత్రము తప్పకుండా కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి సరిగ్గా చెప్తా ఉన్నాం. కానీ ఏ దేశమైనా కానీ విజయంతో ఉత్సాహం పెరుగుతుంది, వాతావరణం మంచి అట్మాస్ఫియర్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉమ్మడి 4 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ మా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ క్యాండిడేట్ మల్ల కొమరయ్య గారు, వాళ్ళిద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసింది. అందరికీ చెప్తా ఉన్నామంటే ఇక కాంగ్రెస్ కొన్ని ఎందుకంటే యూత్ చెప్పాల్సిందే ఎందుకంటే చేసిన మోసాలు మామూలు కాదు. మన వాళ్ళు మన పేరెంట్స్ కూడా కొందరు టీచర్లు అయ్యేటట్టు, కొందరు గవర్నమెంట్, కొందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో రామా మాకు అందరినీ కూడా అప్పుడు కేసీఆర్ 3 ఏళ్ళ సర్వీస్ పెంచాడు. ఒక దిక్కు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు బాధపడుతూ ఉంటారు, దురాలోచనలకు అలవాటైతా ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ 3 సంవత్సరాలు పెంచితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇంకా 3 సంవత్సరాలు పెంచడానికి ప్రయత్నిస్తా ఉంది. ఆ చిన్నారి వయస్సు 9 ఏండ్లు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. పాచి పనులు చేసుకుంటూ తల్లి వైద్యం చేయించింది. కానీ వ్యాధి నయం కాకుండా పోయి 2 కిడ్నీలు చెడిపోయాయి. విద్యార్థి ఆరోగ్యం కోసం పాఠశాల ఉపాధ్యాయులు ముందుకొచ్చి తోచిన సహాయాన్ని అందజేశారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన దర్శనం అవంతిక మండల కేంద్ర ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతుంది. ఈ చిట్టి తల్లికి ఎవరికీ రాకూడని ఆపద వచ్చింది. తన 3వ ఏట నుండే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తరచూ మృత్యువుతో పోరాడుతుంది. చిన్నారి కన్నతల్లి మండల కేంద్రంలోని హోటల్లో పాచి పని చేస్తూ తనకు తోచిన విధంగా చికిత్స చేపిస్తూ తనను బ్రతికించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా కానీ విధి వెక్కిరించి మొన్నటికి మొన్న వ్యాధి తీవ్రమై 2 కిడ్నీలు చెడిపోవడంతో డాక్టర్లు వీలైనంత తొందరగా కిడ్నీలను మార్పిడి చేయించుకోవాలని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని అవంతిక కుటుంబ పరిస్థితిని గమనించి అవంతిక చదువుకునే పాఠశాల ఉపాధ్యాయురాలు వరలక్ష్మి తోటి ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని వివరించేసరికి వెంటనే వాళ్లంతా స్పందించి మేమున్నామంటూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా అవంతికతో చదువుకునే విద్యార్థులు సైతం తమ పాకెట్ మనీని ఉపాధ్యాయులకు అందజేశారు. ఉపాధ్యాయులంతా కలిసి అవంతిక ఇంటికెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి మేలు చేసే ఎంతో మంది ఉన్నత వ్యక్తులను తయారు చేయడమే కాదు, కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డబ్బులు లేని చిన్న తల్లికి మానవత్వంతో తమకు తోచిన సహాయాన్ని అందించి మిగతా వారిని కూడా సహాయం చేసేలా ముందుకొచ్చిన ఉపాధ్యాయులకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయులు మల్కన,
ఉపాధ్యాయులు గజేంద్రనాథ్, వరలక్ష్మి, మమత, సుజాత, సునంద, అర్చన కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలని. ఎంపీపీఎస్ నందిపేట పాఠశాలలో అవంతిక ఈఎంఐ విద్యార్థిని ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే చదువుతుంది. కానీ ఆ అమ్మాయి నెఫ్రోటిక్ సిండ్రమ్ అనే వ్యాధితోని 3 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. వాళ్ళమ్మ పాపము చాలా నిరుపేద కుటుంబంలో ఉంది. తనకి ఆర్థిక సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. కుటుంబాన్ని పోషించడానికి తను హోటల్లో పనిచేస్తూ కన్న పేగు బంధం తెంచుకోలేక పాపకి ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పాప ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే తనకి 2 కిడ్నీలు పాడైపోయినాయని చెప్పేసి డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారంట. అందుకని దాతల కోసము తను నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది. మేడం మా పాపకి ఏదైనా సాయం చేయండి, మీ స్టూడెంటే కదా అని చెప్పింది. పాప మాత్రం చాలా మంచి తెలివైన అమ్మాయి, చెప్పిన చక్కగా వచ్చిన కొన్ని రోజులలో కూడా చదువుకునేది. ఇంకా పాపను చూస్తే మాకు చాలా బాధేసింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అనిపించింది. అందుకని నేనేం చేస్తానంటే ఉమెన్స్ గ్రూప్ కానీ టీచర్స్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి కదా, అందులో నేను ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసిన. దాతలు ఎవరైనా స్పందించి ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది, కొంచెం మన మానవత్వాన్ని ప్రదర్శించుకోవాలి అని చెప్పి మెసేజ్ పెట్టాను. దాంతో గ్రూప్లో కొందరు స్పందించి డబ్బులని డొనేట్ చేసి వాళ్ళ అమ్మకి ఫోన్పే చేయడం జరిగింది. ఈ రకంగా దాదాపు ఒక 2 రోజులలోనే హై స్కూల్ నుంచి హెచ్ఎం మేడం మంజులా మేడం గారు వాళ్ళ స్టాఫ్కి చెప్పడం జరిగింది. స్టాఫ్లో కూడా టీచర్స్ తలా ఒక 1000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మల్కనే సార్ కూడా వాళ్ళ స్టాఫ్కి చెప్తే వాళ్ళు కూడా 4000 రూపాయలు, మేడం వాళ్ళు 7000, మా స్కూల్లో నుంచి కూడా నేను 1000 రూపాయలు, మా స్టాఫ్ తలా ఒక 500. మొత్తంకి మిగతా టీచర్స్ కూడా అందరూ కూడా ఎవరో వేల్పూర్ అంటే ప్రశాంత్ టీచర్ అని రిటైర్డ్ హెచ్ఎం, తను ఎవరో కూడా తెలియకుండా అమ్మాయి 1000 రూపాయలు నేసిండు. మొత్తంకి 15,000-16,000 రూపాయలు 2 రోజులలోనే విరాళంగా రావడం జరిగింది. ఈ డబ్బుని వాళ్ళ అమ్మకి మేము ఈరోజు ఇప్పుడు అందజేస్తున్నాము. తన ట్రీట్మెంట్ కొరకు ఆ డబ్బుని ఖర్చు పెట్టాలని, అమ్మాయి త్వరగా కోలుకోవాలని. మామూలుగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఇది రైతుల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విధానమని సంఘం సభ్యులు మండిపడ్డారు. పెదపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని శివాజీ చౌక్ లో శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాతో రైతులకు కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కొరకే వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని, తక్షణమే అట్టి ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ద్వారా కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వడంలో స్పష్టత లేకపోవడంతో రైతులు భద్రతకు ప్రధాన అడ్డంకిగా మారుతుందని అన్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల హక్కును పక్కన పెట్టి వ్యవసాయ మార్కెట్ ను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం వల్ల రైతుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, దీని మూలంగా చిన్న రైతులు వ్యవసాయం నుండి వైదొలగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అన్నారు. కావున దేశ రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, జిల్లా కమిటీ సభ్యులు గణేష్, ఈరవత్రి సాయిలు, ఎర్రన్న, గంగారాం, సిర్పలింగం, మోకిం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లపు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం కోసం ఈరోజు ముసాయిదాను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తూ ఉంది. ఈ ముసాయిదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎందుకనంటే గతంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం. ఆ 3 నల్ల చట్టాలని మళ్లీ యథావిధిగా ఈరోజు దొడ్డిదారిన అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవి కనుక ఇంప్లిమెంట్ అయితే ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తం కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతుంది. రైతులకి గిట్టుబాటు ధర ఉండదు. ఇప్పటికే మేము తెలంగాణ రైతు సంఘంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. గతంలో కూడా 500 సంఘాలతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది.
ఆ రోజు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ వాటిని మరి తుంగలో తొక్కినట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఏదైతే హామీ ఇచ్చేయండో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా మరి ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఒకవేళ మోడీ అదే రకంగా వ్యవహరిస్తే మొండిగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో రైతులను, రైతు సంఘాలను, ప్రజలను, కార్మికులను కలుపుకొని మోడీ ఈ కార్పొరేట్ విధానానికి వ్యతిరేకంగా రైతులందరినీ కూడా కదిలించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి. వయస్సుతో సంబంధం లేకుండా రోగాలు వస్తున్నాయి. వ్యాధి ఆనవాళ్లు శరీరంలో కనిపించకముందే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఓ విద్యార్థిని ఇదే కోవలో గుండెపోటుతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో మృతి చెందింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ఉంటూ చదువుకుంటుంది. ఈ రోజు ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాలకు సమీపంలో గుండెలో నొప్పి రావడంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయుడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్రీనిధిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినా స్పందన రాకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. శ్రీనిధి మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యాటగిరి సాయన్న ముదిరాజ్ అన్నారు. ఉపాధ్యాయులందరూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యాటగిరి సాయన్న ముదిరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఉపాధ్యాయులకు మునుముందు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దుతో పాటు పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే కేజీబీవీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాను ఎళ్లవేళలా ముందుంటానని చెప్పారు. ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుకై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గైని గంగాధర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పాండు, ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్, లక్ష్మీ యాదవ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకుడు అనే వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. అదే ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసినా కానీ ఆయన పాపం సిపిఎస్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాంతో మరి ప్రభుత్వానికి కూడా పెద్ద నష్టమే ఉండదు. అయితే ఇది కాకుండా ప్రధానంగా ఇలా పాఠశాలను పేర్కొని కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జిల్లా సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు ఖండించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు తొత్తులుగా మారారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నువ్వు ఎప్పుడు ఏ పార్టీలకు తొత్తులుగా మారలేదని, ప్రజలకు మాత్రమే తొత్తులుగా ఉన్నారని, బీజేపీ చేసే వ్యతిరేక విధానాలపైన కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండా బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ ఎటువంటి నిరసన తెలియజేయకుండా ఎవరు ఎవరికి తొత్తులుగా మారారో ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, జయశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర రాజధానిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు తొత్తులుగా మారిరు అనేటువంటి వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజా సమస్యలపైన నిరంతరం కేసీఆర్ పైన గాని, కాంగ్రెస్ పైన గాని, ఈరోజు బీజేపీ పైన గాని నికరంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే తప్ప ఈరోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని బీజేపీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ కేంద్ర బడ్జెట్ లో
తీవ్రమైనటువంటి వివక్షత చూపినప్పటికీ ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీని విమర్శించకుండా ఈరోజు కమ్యూనిస్టులను విమర్శించటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం తప్ప ఈరోజు బీఆర్ఎస్ కి ఉపయోగపడదు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించటానికి కమ్యూనిస్టులే కారకులు అని పొగిడినటువంటి ఈ కేసీఆర్ గారు ఈరోజు కమ్యూనిస్టులు ఏ రకంగా లోపాయికారిగా తొత్తులుగా మారిరో ఈరోజు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకి క్షమాపణ చెప్పాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఒంటెత్తు పోకడగా మొండిగా వ్యవహరిస్తూ కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్ఎస్యుఐ పనిచేయాలని రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వివేక్ స్వామి కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ మరియు మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ మరియు మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. ఎన్ఎస్యుఐ నాయకులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ మరియు మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇంతకు ముందు ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ గా రావడం జరిగిందని, జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులతో ఎంతో మంచి సంబంధం ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్ఎస్యుఐ నూతనంగా నియమింపబడిన నియోజకవర్గ మండల స్థాయి కోఆర్డినేటర్లు మరియు ఎన్ఎస్యుఐ నాయకులు పనిచేయాలని, నూతనంగా నియమింపబడిన నియోజకవర్గం మరియు మండల కోఆర్డినేటర్లు ఆయా నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఉన్న పట్టభద్రుల వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు ఆవశ్యకతను వివరించాలని ఆయన సూచించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడని, కానీ అంజిరెడ్డి నరేందర్ రెడ్డి పైన అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని, ఎన్ఎస్యుఐ నాయకులు బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడని, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రుల సమస్యల పట్ల పోరాటం చేస్తారని, వారి గొంతుకగా నిలుస్తాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణు, నాయకులు, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, వరుణ్, నిఖిల్, శివ మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారి ఫస్ట్ టైం నేను నిజామాబాద్కి రావడం జరిగింది. ఇదివరకు నిజామాబాద్ తోటి ఇక్కడ 1.5 years 2 years డిస్టిక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అనుభవం నాకు ఇక్కడ ఉంది. అందరితోటి సాన్నిహిత్యం ఫస్ట్ నుంచి కూడా మిత్రులు, పూర్వ అధ్యక్షులతో పాటు అన్ని విధాలుగా మేము వాళ్ళతోటి మాకు సహకారాలు మంచి రిలేషన్షిప్ ఉంది. అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏమంటే, రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినట్టు వరకు కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి ఆదేశానుసారం, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా కోఆర్డినేషన్లో ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి అంటే, మండల వైజ్ మేము ఒక్కొక్కరికి ఒక నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ వేసినాము, మండలికి ఒక కోఆర్డినేటర్ వేసినాము. కోఆర్డినేటర్ కింద మళ్ళీ ఒక 10-15 మంది టీము, మండలం కింద మళ్ళీ ఒక 10-15 మంది టీము. వీళ్ళందరినీ కలిపి ఎటువంటి వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఆ వర్క్ని మనం ఎలా ఎమ్మెల్సీ క్యాండిడేట్కి మనం ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి, ఆర్గనైజేషన్లో ఉన్నంత వరకు మనం అంటే పార్టీ ఆదేశాలు ఎటువంటి ఆదేశాలు పార్టీ ఇచ్చింది, ఎటువంటి పనులు మనం చేయగలం, మనం ఏ అంశాలను తీసుకుపోవాలి ఓటర్ దగ్గరికి, ఓటర్ని మనం ఎట్లా రీచ్ అవ్వాలనేది ఒక దిశానిర్దేశం చేసి అందరికీ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ వర్క్ అలాట్మెంటే కాకుండా వాళ్ళకి వివిధ అంశాలలో ఉన్నటువంటి అన్నీ కూడా వర్క్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు నుంచి అంటే యాక్చువల్గా నిన్ననే అయిపోయింది. నిన్నటి నుంచే మేము మళ్ళీ వాళ్ళు ఎంత పని చేస్తారా, ఏం చేస్తారా అనే దాని విషయం బట్టి మేము ఒక ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు డిసిసి ఆఫీస్కి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారుడిగా రాజకీయాల్లో అనేక పదవులను చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకేనని, వీళ్లు విద్యావేత్తలు కాదు విద్యా వ్యాపారవేత్తలని ఆరోపణలు చేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్న వారేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకి పోతుందని హెచ్చరించారు. ఉద్యమకారుడిగా అరెస్టులు చేసినా బెదరకుండా ప్రజాక్షేత్రంలో అండగా నేనున్నానని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణని బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని, తనకు బీఫామ్ రాకుండా కుట్రలు చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు మీకోసం ఏనాడైనా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేశారా అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది తేజ్ రెడ్డి, కోమటిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అజహారుద్దీన్ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్కు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నా. నా యొక్క సీరియల్ నంబర్ 11. అందుకు ప్రచారంలో భాగంగానే ఈరోజు పొద్దున్న లేస్తేనే గ్రౌండ్స్ తిరగడం, అందరి ఆశీర్వచనాలు తీసుకోవడం, అందరినీ ఓటు అడగడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకొని మీ ద్వారా పట్టభద్రులకు అలాగనే ప్రజలందరికీ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా పూర్తి పేరు సర్దార్ రవీందర్ సింగ్. నేను చిన్నప్పటి నుంచే విద్యార్థి దశలో కాలేజ్ అధ్యక్షుడిగా, లా కాలేజ్ అధ్యక్షుడిగా, అలాగనే న్యాయవాది అయిన తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో నాకు ఓటు వచ్చిన తర్వాత, నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేటర్గా ఒక్కసారి కూడా ఓడిపోలే, ఒకసారి మేయర్గా. సిరికొండ మండలంలో కామధేను జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తీసుకురావాలని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సూచించారు. సిరికొండ మండల కేంద్రంలో గల కామధేను జూనియర్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ జరిగింది. కళాశాల సిబ్బంది జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ లింబద్రి మాట్లాడుతూ వచ్చే పరీక్షలో విద్యార్థులందరూ పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని, పరీక్షలు అంటే భయపడకూడదని, శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులుగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. జీవితంలో ఇంటర్మీడియట్ దశ అనేది చాలా కీలకంగా ఉంటుందని, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెడతాయన్నారు. దీనికి నిదర్శనంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులే ఆదర్శమని అన్నారు. అదేవిధంగా కళాశాల జిల్లా స్థాయిలో మంచి ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలను తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. పాఠశాల సిబ్బంది నరేంద్ర, డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రతిభా, పాఠశాల హెడ్ మాస్టర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కాన్ఫిడెన్స్ అంటారు. బాయ్స్ స్కూల్లో గోల్స్ లేదావురా? ఇద్దరికి ఉన్నదా? గోల్స్ అంటే ఏంటిదని అడగకుర్రి. ఈ కారం వెనకెళ్ళి అంటుండు సార్. సరే, బాయ్స్ ఎవరికి గోల్స్ లేదు. మా సార్ చెప్తాడు, శ్రీహరి సార్, గర్ల్స్ ఫోకస్ ఆన్ బాయ్స్, బాయ్స్ ఫోకస్ ఆన్ గర్ల్స్, గేస్ ఫోకస్ ఆన్ గోల్స్ అని. ఇక్కడ గర్ల్స్ అయితే గోల్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. మరి బాయ్స్ వాళ్ళు చేతులు ఏమడతారు? ఇద్దరే. వాళ్ళు బాయ్సా గేసా? రైట్, ఓకే. చెప్పేది రెండే విషయాలు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. మన కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలా. కాదని పక్కకు పోతే మన జీవితమే పక్కకు అవుతుంది. కాబట్టి కొద్దిగా మనం చదివేటప్పుడు ఒక 3 టాపిక్స్ మనం మర్చిపోవద్దు.
ఫస్ట్ మీకున్న సిలబస్ ఏదైతే ఉందో నేను పిల్లలకు ప్రతిసారి చెప్తా, దాన్ని 3 భాగాలుగా విడదీయండి. ఫస్ట్ ఏ అంటే ఏంటిదని అంటే ఇవి చదివితే నేను పాస్ అవుతా, ఖచ్చితంగా పాస్ అవుతా అనేవి ఏవైతే ఉన్నాయో. ఇప్పటిదాకా మీకు సారీస్ అంత టెస్ట్లు పెట్టినప్పుడు ఇట్లా కాదు, ఇట్లా అంటే ఏమని చెప్పిన నేను సగమే, ఇగో ఇట్లా, ఇది కాన్ఫిడెన్స్ అంటారు. బాయ్స్ స్కూల్లో గోల్స్ లేదవరా? ఇద్దరికి ఉన్నదా? గోల్స్ అంటే ఏంటిదని అడగకుర్రి, ఈ కారం వెనకెళ్ళి అంటుండు సార్. సరే, బాయ్స్ ఎవరికి గోల్స్ లేదు. మా సార్ చెప్తాడు, శ్రీహరి సార్, గర్ల్స్ ఫోకస్ ఆన్ బాయ్స్, బాయ్స్ ఫోకస్ ఆన్ గర్ల్స్, గేస్ ఫోకస్ ఆన్ గోల్స్ అని. ఇక్కడ గర్ల్స్ అయితే గోల్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు, మరి బాయ్స్ వాళ్ళు చేతులు ఏమడతారు? ఇద్దరే, వాళ్ళు బాయ్సా గేసా? రైట్, ఓకే. చెప్పేది 2 విషయాలు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలా. కాదని పక్కకు పోతే మన జీవితమే పక్కకు అవుతుంది. కాబట్టి కొద్దిగా మనం చదివేటప్పుడు ఒక 3 టాపిక్స్ మనం మర్చిపోవద్దు. ఫస్ట్ మీకున్న సిలబస్ ఏదైతే ఉందో నేను పిల్లలకు ప్రతిసారి చెప్తా, దాన్ని 3 భాగాలుగా విడదీయండి. ఫస్ట్ ఏ అంటే ఏంటిదని అంటే ఇవి చదివితే నేను పాస్ అవుతా, ఖచ్చితంగా పాస్ అవుతా అనేవి ఏవైతే ఉన్నాయో. ఇప్పటిదాకా మీకు సారీస్ అంత టేస్ట్. గురుకుల పాఠశాలలో నిలువున్న సరుకులను పరిశీలించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. అధికారుల ఆదేశాల మేరకు పరిశీలన జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ మరియు కస్తూరి గాంధీ బాలికల హాస్టళ్లను తనిఖీ చేయడం జరిగింది. వంటగదిని, స్టోర్ రూమ్ మరియు డైనింగ్ హాల్ ను పరిశీలించారు. ప్రతి హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వంట రూమ్ గదిని మరియు స్టోర్ రూమ్ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. భోజనాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెను ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. బాత్రూంలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ ఏఈ శ్రీకుమార్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. నవీపేట్ మండలంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారు. నవీపేట్ మండల బీజేపీ అధ్యక్షులు త్యాగసరిన్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా పట్టభద్రుల టీచర్స్ ఓటర్లను ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. నవీపేట్, కోస్లీ, నాగేపూర్, ఎంచా, నందిగాం, బినోలా పలు గ్రామాలలో ఓటర్లను కలిసి బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కార్పొరేటర్ బోధన్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సుధాకర్ చారి, బోధన్ నాయకులు, నవీపేట్ బీజేపీ మండల అధ్యక్షులు త్యాగసరిన్, బీజేవైఎం మండల అధ్యక్షులు రాజశేఖర్, పిల్లి శ్రీకాంత్, వెంకటేష్, ఎమ్మెల్సీ ఓటర్స్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు పెండింగ్ అట్లనే ఉంది. లెక్క పెట్టి 50,000 వస్తుంది. 50,000 ఇచ్చిన తర్వాత ఓటు అడగండి అని చెప్పారు. అవునా కదా? నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వాల్సిందే కదా. అది ఇవ్వకుండా ఓటు ఎట్లా అడుగుతారు? వాళ్ళకి రైట్స్ లేవు. అడిగితే గిడితే మనం అడగాలి. మేము అడుగుతున్నాం, మాకు దేశం కోసం, ధర్మం కోసం మాకు ఇవ్వాలి. ఒక్కసారి ఫోన్ పాఠశాల ఏ మండలంలో ఏ విలేజ్లో పాఠశాల వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులు నిరసన చేపట్టారు. ఈ యాత్ర ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ప్రారంభించారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ చారిత్రాత్మక రైతాంగ పోరాటం తర్వాత 2021 నవంబర్లో ప్రధానమంత్రి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అవే చట్టాలకు పేరు మార్చి మరోసారి అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పేరు మార్చి విడుదల చేసిన ముసాయిదా ప్రతిలో రాష్ట్రాల పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ క్లాజులు ఉన్నాయి. రద్దయిన నల్ల చట్టాల్లోనూ ఇవే అంశాలు ఉండటం గమనార్హం. ఏకీకృత జాతీయ విధానం, రాజ్యాంగ ప్రాతిపదిక,
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, రైతు సంక్షేమం అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, రైతు సంఘం నాయకులు గణేష్, ఇడగోటి సాయిలు, నర్సింగ్, ఎర్రసాయిలు, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కమిటీగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ ముసాయిదాని తయారు చేసింది, ఈ ముసాయిదాని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఈ జాతాను ప్రారంభించి ఆలూరు, నందిపేట, నవీపేట నుంచి నిజామాబాద్ గంజ్ వరకు చేరుకుని అక్కడ ముగింపు చేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఈ ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకుంటే సరే, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో రైతులను కప్పుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దం చేస్తామని చెప్పేసి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నిరసిస్తూ మేము జాతాను నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఒకసారి అమలైతే రైతులకు కనీస మద్దతు ధరలు అమలవ్వకుండా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులంతా సంక్షోభంలో ఉన్నారు. అందుకనే రైతాంగాన్ని కాపాడడం కోసం కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని రైతాంగం కోరుతా ఉన్నారు. రుణమాఫీ చట్టాన్ని చేయాలని కోరుతా ఉన్నారు. కానీ రైతాంగం అడిగే వాటిని చేయడం కాకుండా ఈరోజు అంబానీ, అదానీ, టాటా, బిర్లా ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే మార్కెట్ విధానాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీన్ని మేము తెలంగాణ రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అబ్బాపూర్ ఎంలో చిరుత కలకలం, ఆవు దూడపై దాడి, జంతువుల మృత్యువాత, గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు. నాణ్యమైన భోజనం, విలువలతో కూడిన విద్యను అందించాలి. స్టడీ అవర్స్ ను పరిశీలించిన కలెక్టర్. మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాలలో రాత్రి బస చేసిన పాలనాధికారి. అబద్దపు గ్యారంటీలు, అమలు కాని హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. తొమ్మిది సంవత్సరాల చిన్నారికి ఎంత కష్టం, నెప్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న అవంతిక, మానవత్వం చాటిన ఉపాధ్యాయులు. వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం డిమాండ్. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.